అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కృష్ణా బేసిన్ లోని జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. ఈ ప్రాజెక్టులోని నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఆల్మట్టి నుంచి 1.50 లక్షల క్యూసెక్కులు, భీమా నది నుంచి 85,000 క్యూసెక్కుల వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. జూరాల జలాశయానికి 2.41 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే 2.53 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో రికార్డైంది. ఇక శ్రీశైలంలోకి 2.15 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతుంది. 215.81 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యానికి గాను 108.488 టీఎంసీల వరద వచ్చి చేరింది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నిన్న సాయంత్రానికి 513.10 అడుగుల నీటి మట్టం నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ఎగువ నుంచి నీటి రాక లేదు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య. రత్న, శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. గత 10 రోజులుగా కూడా ఎక్కువ కృష్ణా బేసిన్ కు సంబంధించి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి మాత్రం కంటిన్యూగా కూడా వరద ప్రవాహం వస్తుండటంతో శ్రీశైలం జలాశయంలో మాత్రం నీటి నిల్వలు పెరుగుతూ వస్తుండడం, ఇటు జూరాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా మరో 2 రోజుల్లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి కూడా చేరుకునే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం 215 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం ప్రాజెక్టుకు ప్రస్తుతం 110 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం 2,40,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం దిగువ నుంచి వస్తుండటంతో దాదాపుగా ఒక్క రోజుకి అంటే 24 గంటల్లో ఇదే 2,40,000 క్యూసెక్లు వరద ప్రవాహం వస్తే దాదాపుగా 20 టీఎంసీల వరకు నీటి ప్రవాహం జలాశయానికి వచ్చినట్టుగా కూడా అధికారులు లెక్కలు వేస్తారు. కాబట్టి ఒకే రోజులో 22 టీఎంసీల వరద ప్రవాహం వస్తే దాదాపుగా 130 టీఎంసీల వరకు కూడా రేపటి వరకు శ్రీశైల జలాశయ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోనుంది. ప్రస్తుతం కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి, పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యం కంటిన్యూగా గత 10 రోజులుగా కూడా ఈ వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి డ్యామ్ కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. గత 5 రోజుల పాటు ఆల్మట్టి డ్యామ్ కు 1,20,000 క్యూసెక్లుగా వచ్చినటువంటి వరద ప్రవాహం రాత్రి నుంచి ఆల్మట్టి డ్యామ్ కు 1,50,000 వరకు వరద ప్రవాహం పెరగడంతో అదే స్థాయిలో దిగువన నారాయణపూర్ ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్ సేఫ్టీ దృష్ట్యా అది ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి 123 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ ను ప్రస్తుతం 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఆ నారాయణపూర్ ప్రాజెక్టు దిగువన, ఆల్మట్టి దిగువన ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం ఇటు ఆల్మట్టి నుంచి 1,40,000 క్యూసెక్ల వరకు కూడా ఆల్మట్టి డ్యామ్ కు చేరుకుంటుంది. ఏదైతే నారాయణపూర్ డ్యామ్ కు చేరుకుంటుంది, నారాయణపూర్ డ్యామ్ కూడా 33 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టు ప్రస్తుతం ఏదైతే 29 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి నీటిని దిగువ జూరాల ప్రాజెక్టు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఇటు కృష్ణా బేసిన్ నుంచి 1,45,000 క్యూసెక్ల వరద ప్రవాహం, అలాగే ఇటు భీమా ఉజ్జయిని ఉపనది నుంచి దాదాపుగా 85,000 క్యూసెక్ల వరద ప్రవాహం ఇటు కృష్ణా భీమా ఈ ఉపనది సంగమం వద్ద కూడా జూరాల ఎగువన 2 ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నీరు ఒకే కృష్ణా బేసిన్ లో కలుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుందని చెప్పవచ్చు. దాదాపుగా 2,43,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం జూరాలకు వస్తుండగా 2,50,000 క్యూసెక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టుకు రిలీజ్ చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుండటంతో శ్రీశైల జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం క్రమక్రమంగా వేగంగా పెరుగుతూ వస్తుండడం, శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు
దాదాపు 41 టీఎంసీల వరకు నీటి నిల్వలు ఉండే ప్రస్తుతం 110 టీఎంసీలకు చేరుకోవడం, రోజుకు 2,50,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం వస్తుండటంతో ఈ రోజు శ్రీశైలం జలాశయం సంబంధించి విద్యుత్ ఉత్పాదన ప్రారంభించేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు ప్రభుత్వాలకు సంబంధించి ఈ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పాదనకు ప్రారంభిస్తే దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఈ రోజు నీటిని విడుదల చేసే అవకాశం కనబడుతుంది. ఇటు తెలంగాణకు సంబంధించి ఎడమగట్టు విద్యుత్ ఉత్పాదన కేంద్రం, అటు ఏపీకి సంబంధించి కుడిగట్టు విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఉంటుంది. ఈ రెండు విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా దిగువ ఏదైతే విద్యుత్ ఉత్పాదనను కొనసాగిస్తూ ఇటు దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం గరిష్ట నీటి మట్టానికి ఎగువవుతున్న నేపథ్యం, కనీస నీటి మట్టాన్ని పైకి దాటిన నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలో ఈ రోజు విద్యుత్ ఉత్పాదనను ప్రారంభించి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే అవకాశం కనబడుతుంది. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం కేవలం 513 అడుగులు మాత్రమే నీటి నిల్వలు ఉండడం, అది కూడా నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 136 టీఎంసీల నీటి నిల్వలే ఉండడం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. తాగునీటికి నీటిని అందించేటువంటి ఈ ప్రాజెక్టు నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ఎగువ నుంచి వరద ప్రవాహం కోసం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో శ్రీశైలం వరకు భారీ వరద కొనసాగుతున్న పరిస్థితుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేవలం ఎగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ఇటు పోతిరెడ్డిపాడు రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు, అటు ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతుల పథకం నుంచి నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీటిని రిలీజ్ చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు కూడా ఈ రోజు నుంచి నీటిని రిలీజ్ చేయాల్సి ఉంటుందనేది కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా 2,50,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో ఈ రోజు విద్యుత్ ఉత్పాదన ప్రారంభించి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తానికి కృష్ణా బేసిన్ కి సంబంధించి ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి అలాగే నారాయణపూర్ జూరాల ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం, మూడు జలాశయాలు కూడా నిండు కుండలా మారి జలకలను సంతరించుకోవడంతో పాటు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడం, శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారా అనేది విషయం పైన కూడా కొంత రైతన్నాలు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. శ్రీశైలం జలాశయానికి ఇలాగే 2-3 రోజుల పాటు కొనసాగితే మాత్రం క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వరద ప్రవాహం కూడా భారీగా వస్తున్న నేపథ్యంలో నీటి నిల్వ సామర్థ్యాలు కూడా వేగంగా పెరగడం తోటి శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయి నీటి నిల్వలకు చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి ఈ ఖరీఫ్ సీజన్ లో ఆలస్యంగా ప్రారంభమైనటువంటి వరద ప్రవాహాలు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వరకు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు ముఖ్యంగా రావాల్సి ఉన్న ఈ వరద ప్రవాహం ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే అవకాశం అయితే కనపడుతుంది. రత్న జనయ్య, మరి ఇప్పటికే నీటి ప్రవాహం అనేది కాస్త కంట్రోల్ అవటం చూస్తున్నాం. ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా ఉన్నాయి. మరి ఈ సమయంలో ఆ సాగునీటికి సంబంధించి ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జూరాల ప్రాజెక్టు నుంచి మాత్రం ఇటు ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ఈ మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏదైతే రిజర్వాయర్లకు సంబంధించి నీటిని ప్రస్తుతం అయితే రిలీజ్ చేస్తున్నారు.
అయితే ఆలస్యంగా నీటి ప్రవాహాలు మొదలు కావడం తోటి ఈ ఆగస్టు మొదటి వారం వరకే వ్యవసాయానికి సాగునీటికి సంబంధించి వరి సాగుకు సంబంధించి వరి నాట్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆగస్టు మొదటి వారంలోనే ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి కుడి ఎడమ కాలువలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సాగునీటిని విడుదల చేస్తారు. అయితే ఏ సీజన్ ఖరీఫ్ సీజన్ లో ఎప్పుడైనా సరే ఆగస్టు 1 నుంచి 5 తారీఖు వరకు మాత్రం నీటిని రిలీజ్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం లేకపోవడం, కేవలం శ్రీశైలం ప్రాజెక్టు వరకే వరద ప్రవాహం ఉండడం తోటి జూరాల ప్రాజెక్టు నుంచి ఏదైతే లిఫ్ట్ల ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి నీటిని సాగునీటికి అలాగే తాగునీటి అవసరాల కోసం లిఫ్ట్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం వస్తే తప్ప సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది కూడా అధికారులు చెప్తున్నారు పరిస్థితి. థ్యాంక్ యూ జానయ్య.